ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మరియు విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్యాధానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవులకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితం జరిగించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 13వ వచనము. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభు నుండి ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనం ఆకాశం అందున్నది, ఆయన నరులను కనులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనంలో వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు లోకమును చూచుచున్నాడు, అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. యోబు గ్రంథం 28వ అధ్యాయం 24వ వచనం ఆయన భూమి ఆకాశంలో వరకు చూచుచున్నాడు, ఆకాశం క్రింది దానంతటిని తెలుసుకొనుచున్నాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. కీర్తన గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం మరియు ఆయన దృష్టికి కనపడిన సృష్టము ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. ఆదికాండం 11వ అధ్యాయం 5వ వచనము యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణం గోపురమును చూడ దిగి వచ్చెను. ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 19వ వచనం ఆలోచన విషయంలో నువ్వే గొప్పవాడు, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు, వారి ప్రవర్తనను బట్టి వారి క్రియాఫలములను బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటిని నువ్వు కన్నులారా చూచుచున్నావు. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 80వ అధ్యాయం 14వ వచనం సైన్యములకు అధిపతియగు దేవా, ఆకాశంలో నుండి మరల చూడము, ఈ ద్రాక్షవల్లిని దృష్టించుము. ఆమె. దేవుడి వాక్య భాగం జీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభు కృతం చెల్లించుకుంటున్నా తండ్రి. ప్రభు మమ్మల్ని దృష్టించి మమ్మల్ని కాచి కాపాడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితాలు జరిగించి ఆయన మీను మహిమపరిచే వరకు ఉండే శక్తిని అనుగ్రహించామని ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.